ఫ్రెండ్స్ బాగున్నారా? నేను మీ రవిరామ్ని. నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే నిన్న మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట సర్సీం కట్ చేయడానికి. సర్సీం అంటే ఏంటంటే ఆవాలన్నమాట. వీళ్ళు ఈ రాజస్థాన్లో సర్సీం అంటారు. ఇదిగోండి చూసారా, ఇట్లా కొంచెం ఎండాలి. ఎండిన తర్వాత వీటిని కట్ చేస్తారనమాట. కట్ చేసి ఒక గడ్డివామలాగా పేరుస్తారు. పేర్చిన తర్వాత వాటిని మళ్ళీ మిషన్కి వేస్తారనమాట. ఇది కూడా చాలా అయితే మార్నింగ్ నుంచి కట్ చేసాము. ఇది ఇక్కడ కట్ చేసాము, అటు అవతల కూడా ఇంకా కొంచెం కట్ చేసాము. ఇంకా కట్ చేయాల్సింది అయితే చాలా ఉంది. ఇదిగోండి అటువైపు పొద్దున్న కట్ చేసేసాము, అటు పక్కన పొలంలో కట్ చేసేసాము. ఇప్పుడు ఇదంతా కట్ చేయాలన్నమాట. బాగా అయితే ఎండ అయితే బాగా ఉందన్నమాట, పవర్ఫుల్గా ఉంది. ఇక్కడైతే ఎండ 35 degrees అబోవ్నే ఉంది. సో అందుకని 10 minutesకి ఒకసారి అయితే చెట్టు కిందకి రావాల్సి వస్తుంది. ఇదిగోండి మా ఆడపడుచు, ఇదిగోండి భయం వేసి వచ్చింది. ఇప్పుడే వచ్చి ఒక 10 minutes కూర్చుంటున్నాం. ఈ చెట్టు కింద అయితే భలే చల్లగా ఉంది. ఇది వచ్చేసి రేగ్గాల చెట్టు అనమాట, రేగి చెట్టు. మా ఇంటి దగ్గరే, ఈ పొలం కూడా ఇంటి దగ్గరేనమాట. మార్నింగ్ వచ్చామన్నమాట. మార్నింగ్ మేము వచ్చేసి 7 o'clock వచ్చాము. 7 o'clock నుంచి కట్ చేస్తూనే ఉన్నాము. ఒక గంట మాత్రం ఇందాక వెళ్ళాము, గంట కూడా లేదు, 1/2 hour వెళ్ళాము తినడానికి. మళ్ళీ వచ్చేసి కట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ కూలీలు ఎవరు దొరకరు, ఎవరి పొలంలో వాళ్ళే కట్ చేసుకోవాలన్నమాట. ఒకరికొకరు హెల్పింగ్ అనేది రావడం కానీ ఉండదు. ఎందుకంటే ఇవి ఎవరి పొలంలో పనులు వాళ్ళకే ఎక్కువైపోతాయి. సో ఇంకా రావడం అనేది కుదరదు. ఇదిగోండి చూడండి, ఇప్పుడు మా మామయ్య లెగవాలి నిద్ర. పొలంలో కట్ చేయమని పంపిస్తే ఇది ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి ఏం చేస్తున్నారు. అత్తా కోడలు చూడండి కుస్తీలు పడుతున్నారు కట్ చేయకోకుండా. ఇదిగోండి ఇదంతా అన్నమాట. మొత్తం 18 acres అండి. ఇది 18 acres మొత్తం సగం కట్ చేసేసాము. అటువైపు కూడా చాలా వరకు కట్ చేసేసారు మా మరిది వాళ్ళంతా. నేను నిన్న వచ్చానమాట. మామయ్య గారు ఫోన్ చేశారు, గాలికి ఇదంతా వాలిపోతుందంట. వాలిపోతే మనకి నష్టం వస్తుందండి పంట అనేది. సో గాలికి ఖరాబ్ అవ్వకుండానే మనం ముందుగానే కోసుకొని కొంచెం ఎండిన తర్వాత మిషన్కి వేసుకోవాలన్నమాట. అలా మిషన్కి వేసుకుంటే మనకు పంట అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా ఉందండి, ఇంకొక 3-4 days అయితే మ్యాక్సిమం పట్టిద్ది. మేమిద్దరమే కట్ చేస్తున్నాము, నేను మాడపడుచు. ఇదిగోండి ఇప్పుడు ఒక 10 minutesలో ఇది కట్ చేసామన్నమాట. ఒక 10 minutes అయ్యింది. ఇంకో విషయం ఏంటంటే సరసీం అనేది తొందర కట్ అవుతుందండి. ఆవాలు చాలా సింపుల్గా కట్ అవుతుంది. 2 మనుషులైనా రోజుకి ఈజీగా ఎకరం కోసేయచ్చండి, చాలా ఈజీగా కట్ అవుతుంది ఇది అంతే. అదే కనక్ అనుకోండి, గోధుమ అయితే అస్సలు ఎంత కోసినా కూడా తరగదు. దానికి మ్యాక్సిమం కొంచెమైనా, ఒక ఎకరమైనా కూడా 2 రోజులు 3 రోజులు పట్టిద్ది. అదే సరసీం అనుకోండి, ఒక ఎకరం ఈజీగా 2 మనుషులు కోసేయచ్చు ఒక రోజులోనే. చూసారా ఇదంతా పొలం అన్నమాట. మొత్తం 18 acresలో మొత్తం ఇదే వేసేసారు మా మావయ్య ఈ సంవత్సరం. ఇదిగోండి ఇంకా ఇది మొత్తం ఉందన్నమాట కట్ చేయాల్సింది. ఇంకా ఈజీగా 3-4 days పట్టిద్ది మాకు. ఇలా ఎండలో పొలం పని చేసుకుంటా కొంతసేపటికి ఒకసారి చెట్టు కింద కూర్చుంటా హ్యాపీగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటా ఇలా చేస్తే చాలా హాయిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇగో మేమైతే 10 minutesకి ఒకసారి అయితే వచ్చి చెట్టు కింద కూర్చుంటున్నాము. ఎందుకంటే ఎండ బాగుంది కదా, అందుకునమాట. ఇదిగో ఇలా కోసేసి చిన్న చిన్న ఓదులు వేస్తారు. ఈ ఓదులన్నీ తీసుకెళ్ళి ఒక పెద్ద గడ్డివాము ఉంటుంది కదా, అట్లా గడ్డివాము లాగేస్తారనమాట. ఆ గడ్డివాము వేసిన తర్వాత దాన్ని కొంచెం బాగా ఎండాలి. బాగా మన వరిగడ్డ ఎలా ఉంటుంది అలా ఎండాలన్నమాట. ఎండిపోయిన తర్వాత అప్పుడు మిషన్లో వేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే ఇదిగో ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. 10 minutesకి ఒకసారి కోసుకుంటూ చెట్టు కిందకు వస్తూ ఎంజాయ్ చేస్తున్నాము. పొలంలో ఇలా ఉంటుందన్నమాట. ఇంటి దగ్గర ఉండి పెద్దగా పడుకొని లేజినెస్గా ఉండే కంటే పొలంలో వచ్చి ఇలా హ్యాపీగా నలుగురు మధ్యలో పనిచేస్తేనే ప్రాణానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకైతే అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి మీకు ఎలా ఉందో మీరైతే నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే 3K అయ్యారు ఫ్రెండ్స్. ఇదంతా మీ వల్లను, మీ సపోర్ట్ ఇంకా నాకు చాలా కావాలి ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా, ఉంటాను ఫ్రెండ్, బాయ్.